సరే సరే అండి. బావా నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావే? ఏమైంది? బావా కావ్య వాళ్ళ బావ ఫోన్ చేసిండు బావా. అమ్మయ్యా, వాళ్ళ బావ ఫోన్ చేసినానే. కావ్య ఇంటికి వచ్చిందంటనా? లేదు బావా, నీకు కావ్య గురించి ఒక విషయం చెప్పాలి. నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావని భయమవుతుంది బావా. నువ్వెందుకు భయపడుతున్నావే? అసలు ఏమైంది చెప్పు. బావా కావ్య ఇక్కడ మీ పెళ్ళికి ఒప్పుకోవట్లేదని ఆవేశంలో మందాకి సూసైడ్ చేసుకుందట. ఏం మాట్లాడుతున్నావే? ఎంత పని చేసింది అది? సూసైడ్ చేసుకునేది? ఏ హాస్పిటల్ నాకు చెప్పు, పోదాం పాటు. హాస్పిటల్లో ఉండడం కాదు బావా, కావ్య చనిపోయిందట. ఏంది? ఏం మాట్లాడుతున్నావే? కావ్య చచ్చిపోవడం ఏదే? కావ్య అలా వేసే టైప్ కాదే. నువ్వు ఒక్కసారి మళ్ళీ ఫోన్ చేసి తెలుసుకో ప్లీజ్. లేదు బావా, నిజమే, వాళ్ళ బావనే ఫోన్ చేసి చెప్పిండు. కావ్య ఇంత పని చేసినావు? బావా బావా ఆగు బావా. బిడ్డ పాతింట్లోకి వెళ్ళి కొత్త ఇంట్లో పోతామన్నావు కాదే బిడ్డ. పాతింట్లోకి వెళ్ళి పోతానవా అనే బిడ్డ. ఓ బిడ్డ నువ్వు రేసి మాట్లాడే బిడ్డ. చెల్లె రోజు పొద్దున నీ ముందు నీ ముందు చూడే కదా చెల్లె. నేను చూసినాకనే కదా చెల్లె రోజు బయటికి పోయేది. చెల్లె రేపు చెల్లె మరి ముందు చూడాలి చెల్లె. చెల్లె ఏం చేసుకుందాం అనుకుంటా, నీకు నచ్చకుండా కూడా ఆయనకి ఇచ్చి పెళ్ళేద్దాం అనుకున్నా కాదు కావ్య. ఇట్లా చేసావు కావ్య. ఇన్ని రోజుల కంటే ఆగిందని ఒక్క పూట ఆగపోయినవే బిడ్డ. నీకు కార్తీక్ పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా బిడ్డ. నువ్వు లేకుంటే నేను ఎట్లా బతకాలనే బిడ్డ. నా బిడ్డ లేని బతుకు ఎట్లా బతకాలనే బిడ్డ. బిడ్డ చెల్లె అమ్మా చెల్లె చూడవే. చెల్లె నువ్వు లేకుండా రాగి పండుగ ఎవరు రాగి కడతారే? పొద్దున ఎదర్చదాని ఒక 4 రోజులు ఆగపోయినవే బిడ్డ. ఓ బిడ్డ నీకు పెళ్లి చేసి మంచిగా అత్తగారికి బిడ్డ. అసలు ఇదంతా కార్తీక్ అని చేయబట్టి వచ్చింది మనకు. వాడు మన లైఫ్ లో రాకపోతే మనం ఎంత బాగుండదు చెల్లె. నువ్వు పోయి గవన్ కోసం ఎందుకు ఇట్లా చేసుకున్నావు చెల్లె? మేమేమైపోలే అమ్మ. నేను కార్తీకాని కోసం మమ్మల్ని వదిలిసిపోతావు చెల్లె. నువ్వు లేకుండా మేము ఎట్లా బతకాలే చెల్లె? కావ్య ఎంత పని చేసి కావ్య కావ్య కళ్యాణి కావ్య